జిహెచ్ ప్రసాద్ గారితో చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను. నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నిజంగా ఇదంతా నిజమా? కాదా? అనేది. సో, ఈ ప్రాక్టికల్‌గా డబ్బుని సంపాదించటం ఎలా? మనీ సిద్ధాంతాన్ని నమ్మితే డబ్బు అలా వచ్చేస్తుందా? వస్తుందా? రావట్లేదా? అనేది ఈరోజు ఒక ప్రాక్టికల్‌గా ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జిహెచ్ ప్రసాద్ గారు. సో, మీరు కూడా ఒకసారి విని ఆచరించి చూడండి. నిజంగా వస్తుందా? రాదా? మీకు తెలుస్తుంది. సో, ప్రసాద్ గారు, విశ్వగురు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనీకి సంబంధించి. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్తే అండి. సో, మనం లాస్ట్ వీడియోలో మీరు తప్పకుండా ఆకర్షించే సిద్ధాంతం అనేది ఉంటుంది. ప్రాక్టికల్‌గా ప్రూవ్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు. సో, వాట్ ఈస్ దట్? మాకు తెలుసుకోవాలని ముఖ్యంగా నాకు తెలుసుకోవాలంది. డబ్బు ఎవరికిచ్చేది చెప్పండి. అందుకని. ప్రాక్టికల్ చేస్తేనే డబ్బొస్తుందండి. హ్మ్. ఎందుకంటే కష్టపడందే ఏది రాదు. రైట్. చాలామంది చెప్తూ ఉండొచ్చు ఒకవేళ ఈజీ మనీ. ఊరికే కూర్చోండి, అనుకుంటూ ఉండండి వచ్చేస్తుందని. నా సిద్ధాంతాల్లో కష్టపడితేనే డబ్బొస్తుందండి. అంటే శారీరక కష్టం కాదు, హ్మ్. మానసిక కష్టం. హ్మ్. ఖచ్చితంగా మానసిక కష్టం చేసిన వాడే గొప్పవాడవుతాడు. ఎగ్జాంపుల్‌కి ముఖేష్ అంబానీని తీసుకోండి. హ్మ్. వర్క్ ఏమీ చేయలేదా? చేస్తున్నాడా? మీరే చెప్పండి. చేస్తాడు. అంటే ఏ విధంగా చేస్తున్నాడండి? శారీరకంగా కష్టపడలేదు కదా! మూటలు మోయలేదు కదా! అనంటే ఖచ్చితంగా మానసికంగా చేస్తున్నట్టే కదండీ! హ్మ్. ఆ బిజినెస్‌లో ఎంతొచ్చింది? దీంట్లో ఎంతొచ్చింది? ఇంకా ఏ బిజినెస్ పెట్టాలి? మనకు కాంపిటీషన్ ఎవరున్నారు? అని హ్మ్. మానసికంగా అది ఆలోచిస్తున్నట్టే చాలా కదండీ! ప్రెషర్ ఇంకా. హ్మ్. కదండీ మేడం. హ్మ్. అంతే కదా! సేమ్ ఈ వెనకాల ఒక ఆలోచన పెడితే వెనకాల ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ప్రోగ్రామింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే. ఆ ప్రోగ్రామింగ్ వలన డబ్బు అట్రాక్ట్ చేస్తారు. హ్మ్. దీన్నే విజువలైజేషన్ అంటారు. హ్మ్. ఇప్పుడు ఈయన ముఖేష్ అంబానీని తీసుకుందాం. హ్మ్. ఇప్పుడు జియో అనేది స్థాపించక ముందు జియో లేనప్పుడు అతని మైండ్‌ని ఒకసారి పరిశీలిస్తే అన్ని టెలికాం సంస్థలున్నాయి. హ్మ్. మనం కూడా ఒకటి పెట్టాలి. రిలయన్స్ అనేది ఉంది. దాన్ని జియోగా తీసుకురావాలి, మార్చాలి. దానికి ఏం చేస్తే అందరూ మన కస్టమర్‌లు అవుతారని ఫ్రీగా ఇచ్చారండి. రైట్. అంటే దాని వెనకాల ఎన్ని రోజుల కృషి ఉంటదో ఒకసారి ఆలోచించండి. ఆ కృషిలో భాగంగా అండి పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మెయిన్ ఆ మనిషి ఎలా ఆలోచించుంటాడంటే, ఈ కస్టమర్‌లందరూ మా వాళ్ళయిపోవాలి అని ఆలోచించుంటాడండి. హ్మ్. ఆ ఆలోచించేదే విజువలైజేషన్ అంటారు. ఇదే విజువలైజేషన్ గురించి భగవద్గీతలో జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 4వ అధ్యాయంలో 18వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పేసాడండి. హ్మ్. కర్మయందు అకర్మని, అకర్మయందు కర్మని చూడగలిగిన వాడు సర్వజనులలో ఉత్తమమైన వాడు, వాడే బుద్ధిశాలి, వాడే ప్రపంచ ప్రఖ్యాతి సాధించగలడు. హ్మ్. ప్రపంచ ప్రఖ్యాతి సాధించగలడని ఎప్పుడో చెప్పేసాడండి. విజువలైజేషన్ చేసిన వాళ్ళందరూ సక్సెస్ అయిపోతారని. హ్మ్. ఏ మనిషి సక్సెస్ అయిన ఏ మనిషిని తీసుకున్నా వాళ్ళ వెనకాల ఆలోచనను ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కండి మేము తిరుమలకి వెళ్ళాం. హ్మ్. ఆహ్, చిరుతపులి పాపని తినేసిందన్న ఒక న్యూస్ వైరల్ అవును. అయింది. అది అవును. అది అవును. నిజమే జరిగింది. హ్మ్. హ్మ్. అది అయిపోయిన 2 రోజులకి వెళ్ళామండి మేము. హ్మ్. కార్‌లో వెళ్తూ ఉన్నాం. మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు. నేను పక్కన కూర్చొని ఉన్నాను. అప్పుడప్పుడే 6:30 అయిందండి కరెక్ట్‌గా. వెళ్తూ ఉన్నాం కొండపైకి. హ్మ్. కాలినడకన వచ్చేవాళ్ళు ఘాట్ రోడ్‌లో అంటే రోడ్డులో వచ్చేవాళ్ళు ఒక చోట కలుస్తారండి. దాదాపు 1.5 కిలోమీటర్ దాకా నడుస్తారు. అంటే మోకాళ్ళ మండపం ఉంది చూడండి. హ్మ్. దానికి ముందు 1.5 కిలోమీటర్ దాకా 2 మిక్స్ అవుతాయి. ఓకే. అక్కడ కరెక్ట్‌గా లైట్ ఫెయిల్ అవుతుంది. 6:30 ఆ విధంగా అయింది. కార్‌లో వెళ్తూ ఉన్నాం. సడెన్‌గా ఒక జంతువు వచ్చి కారు కింద పడింది. మావాడు కొట్టేసాడండి. హ్మ్. సడెన్‌గా బ్రేక్ ఎయలేదు కొట్టేసాడు. హ్మ్. ఎక్కుతున్నప్పుడు కూడా అక్కడ డౌన్ ఒస్తది. కొండ ఎక్కుతున్నప్పుడు కూడా మోకాళ్ళ మండపం దగ్గర డౌన్ ఒస్తది. హ్మ్. అక్కడ ఆ జంతువుని కొట్టేసాడు. హ్మ్. మేమేమనుకున్నామంటే సడెన్‌గా ఇలా సెల్ చూస్తూ ఉన్నాను. సడెన్‌గా ఏమనుకున్నానంటే చిరుతపులేమో అని అనుకున్నాను. హ్మ్. ఎందుకంటే సంచారం అదే చేస్తోంది. హ్మ్. పాపని తినేసిందన్న న్యూస్ కూడా వచ్చింది కదా! అది అనుకున్నాము. ఆ జంతువండి ఇలా కొడితే రోడ్డుకు రాక్కుంటూ వెళ్ళిపోయిందండి. హ్మ్. మొత్తం చర్మం మొత్తం పగిలిపోయింది. హ్మ్. ఇక్కడి నుంచి దాదాపు ఒక 15, 20 మీటర్స్ దాకా బ్లడ్. రోడ్డు మొత్తం రెడ్‌గా మారిపోయింది. హ్మ్. అది గుర్తుపట్టడానికి కూడా ఛాన్స్ లేదండి. ఓకే. అక్కడ దిగి చూస్తే అందరూ చుట్టుముట్టేశారు. హ్మ్. జనాలందరూ చుట్టుముట్టేశారు. అక్కడ దిగి చూస్తే దానికి కొమ్ములున్నాయండి. ఓకే. కొమ్ములున్నాయి. ఆ కొమ్ముల్ని చూసి గుర్తుపట్టాం అది జింక అని. అయ్యో! హ్మ్. చర్మాన్ని గనక చూస్తే హ్మ్.
చిరుతపులి చర్మం అట్లే అవును, ఉంటుంది, ఉంటుంది. జింక చర్మం అట్లే ఉంటుంది. అవును, దూరం అవును. నుంచి చూసి అదే అనుకున్నాం, ఉమ్, దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది కొమ్ముల్ని పట్టి చూస్తే జింక. ఉమ్. కానీ ఇదంతా జరగలేదు, మేము తిరుమలకు పోలేదు, కార్తో గుద్దలేదు, ఏం చేయలేదు. అవునా? కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి మనిషికి, మీకు కూడా ఇప్పుడు లైవ్లో వింటున్న మీకు కూడా ఉమ్. మీ మైండ్ Visualization. మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది. అవును. రోడ్డు మొత్తం రెడ్గా మారింది. ఉమ్, అక్కడ చిరుతపుల, జింక అని మైండ్లో 2 బొమ్మలు ఫ్లాష్ అయ్యాయి. జనాలు చుట్టుముట్టడం ఫ్లాష్ అయింది, కారులో వెళ్తూ ఉండడం గమనించారు. ఇదంతా స్పష్టంగా కనపడింది కదండి. అవును. ఎంత స్పష్టంగా కనపడింది అనేది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసి మాటల్లో చెప్తే అది ఇంకా బాగుంటుంది. రైట్. చెప్పగలరా అండి? అంటే చెప్తాను. ఎంత స్పష్టంగా చూసారనేది 100%. 100% కనపడింది నేనైతే 100% నిజం అన్నట్టుగానే విన్నాను మీరు చెప్తూ ఉంటే. అంటే మనకి ఆ పాపది అనేది మనకి తెలిసిన వాస్తవం కదా. మనం చాలా రోజులు అది న్యూస్ స్క్రోల్ అయింది. చాలా మంది బాధపడ్డారు, చిన్న పాప కాబట్టి. ఆ తర్వాత మీరు దానికి రిలేటెడ్గా చెప్పారు కాబట్టి ఎగ్జాక్ట్గా అది మ్యాచ్ అయింది. కళ్ళల్లో ఇప్పుడు మనము లైవ్ ఇలా కూర్చొని మీరు ఇక్కడ ఉన్న స్టూడియో చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, కానీ మీ మైండ్ ఒక్కసారి చూస్తే ఇక్కడ లేదండి. ఉమ్, అక్కడికి వెళ్ళిపోయింది. ఆ రోడ్డు మొత్తం అవును. బ్లడ్ అవ్వడాన్ని గమనిస్తోంది, కార్ని గమనిస్తోంది, జనాల్ని గమనిస్తోంది కదండి. ఉమ్, ఇంత స్పష్టంగా మీ లైఫ్ని విజువలైజ్ చేసుకుంటే, ఉమ్, అంటే నేను ఈ సంవత్సరంలో ఇన్ని కోట్లు సంపాదించాలి, ఉమ్, నాకు రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత రిలేషన్ ఇలా ఉంటుంది, Right. వాళ్ళు నన్ను వచ్చి ప్రేమగా మాట్లాడతారు, ఓకే. నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు, ఇలా పిక్చర్స్ని చూసినప్పుడు ఉమ్, అది వాస్తవ రూపంలోకి వస్తుందండి. ఇదే Okay. విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఉమ్, దాని అర్థం ఏంటంటే అండి, కర్మయందు అకర్మ అంటే ఉమ్, మీరు ఇప్పుడు ఏదైనా ఒక కర్మ చేస్తూ ఉన్నప్పుడు అకర్మ స్థితిలో ఉండాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వంట చేస్తూ ఉన్నామంటే ఉమ్, వంట మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి, ఇంకా దేని మీద పెట్టకూడదు అని అర్థం. ఉమ్, అదే అకర్మ ఎందు కర్మ అంటే ఏమంటే ఉమ్, ఏ వర్క్ చేయకుండా చిన్ముద్ర వేసుకోవాలండి. ఇది ముద్ర. ఉమ్, ఈ ముద్ర వేసుకొని వెన్నుపూస నిటారుగా పెట్టుకొని ఉమ్, కూర్చొని కర్మని చూడాలి. మీరు కర్మ చేస్తున్నట్లుగా చూడాలి. అది వాస్తవ రూపంలోకి వస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఉమ్, చిన్ముద్ర వేసుకోవాలి, వెన్నుపూస స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే మైండ్ ఎక్స్పీరియన్స్ చేసిందో, జింక ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసింది కదా, ఉమ్, సేమ్ ఇలా మీ లైఫ్, నా దగ్గర ఇన్ని కోట్లు ఉంది, ఉమ్, వీటిని ఇలా ఉపయోగిస్తున్నాను, ఈ కార్ కొన్నాను ఈ డబ్బులతో, ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను, ఆ ఇంటిలో ఇంత హ్యాపీగా నివసిస్తున్నాను అని ఓకే. చిన్ముద్ర. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది లేకుండా చేయడం వల్ల ఆ రిలీజ్ అయ్యే ఆ థాట్స్ అనేవి డెల్టా ఫ్రీక్వెన్సీలో రిలీజ్ అవ్వవు, ఉమ్, తక్కువ ఫ్రీక్వెన్సీలో రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే చిన్ముద్ర వేసుకుంటారో, ఇది ఏదైనా సృష్టించుకునే ముద్ర అండి. ఉమ్, పూర్వం ఋషుల్ని గనక బాగా గమనిస్తే ఉమ్, వాళ్ళందరూ తపస్సు చేసేటప్పుడు చిన్ముద్ర వేసుకుంటారు. రైట్. ఇది దేన్నైనా సృష్టించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే చిన్ముద్ర అంటే ఇలా పెడుతూ ఉంటారు. దాన్ని స్ట్రైట్గా పెట్టాలండి. ఉమ్, ఇలా స్ట్రైట్గా పెట్టాలి. పెట్టినప్పుడే దాని రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే థాట్ విశ్వంలోకి వెళ్ళిందా, ఇంకా మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్లో ఏమేమి జరగాలో అది చూసుకుంటుంది. ఓకే. దానివల్ల డబ్బు వస్తుందండి. ఇది విజువలైజేషన్ చేసేది. దీన్ని క్లాసెస్లో ప్రాక్టికల్ చేయిస్తూ ఉంటాం లైవ్లో. ఉమ్, అప్పుడు చాలా బాగా మైండ్ అనేది డెల్టా ఫ్రీక్వెన్సీలో చేరడాన్ని వాళ్ళు గమనించవచ్చు అండి. ఓకే. అట్లా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగా చెప్పారు. నిజంగా ప్రాక్టికల్గా ఎలా చెప్తారో ఒకసారి చూద్దామని నేను అంటే ప్రసాద్ గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ స్టోరీ ఏదైతే ఉందో నిజంగా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. నేను కూడా కనెక్ట్ అయ్యాను కాబట్టి. సో ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా ప్రసాద్ గారి క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు, ప్రసాద్ గారిని డైరెక్ట్గా మీట్ అవ్వాలి అనుకుంటున్నారు, తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ప్రసాద్ గారే మీతో మాట్లాడటం జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.